వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వన దేవతలను దర్శించుకున్న రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. విశాఖలో బ్లాక్ టికెట్ల దందా గుట్టురట్టు. భక్తుల కోలాహలం నడుమ గద్దెపై కొలువుదీరిన సారలమ్మ తల్లి. యాగ్మా జ్యువెలరీ కార్యాలయం ప్రారంభించిన టీజీ వెంకటేష్ గౌరు చరితారెడ్డి. మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న కేంద్ర మంత్రులు. ఇక వివరాల్లోకి వెళ్తే కర్నూలు నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ గారి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి కల్తీ నెయ్యి వ్యవహారంలో సీట్ విచారణలో కల్తీ నెయ్యి తయారు చేసి లడ్డూలను తయారు చేయడం జరిగిందని తీర్మానించడం జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు నాయకులు కలిసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. హిందువుల మనోభావాలతో అడ్డుకున్న జగన్మోహన్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. కల్తీ నెయ్యి తయారు చేసిన దొంగలను వెంటనే నెయ్యి తయారు చేసిన దొంగలను వెంటనే వైఎస్ జగన్ వైసీపీ 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 గారు హిందువులపై హిందూ మనోభావాలపై దాడి చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాము. 2019 నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు కూడా హిందువుల మనోభావాలపై దెబ్బతీశారు. ఈరోజు కల్తీ నెయ్యి తయారు చేసి ఒక్క చుక్క పాలు కూడా లేకుండా కల్తీ నెయ్యి తయారు చేసిన ఘనత జగన్ రెడ్డి గారిది. మనం చూస్తున్నాం. నిజంగా ఈరోజు వాళ్ళు అంటున్నారు మేమేం తప్పు చేయలేదని. నిజంగా మీరు ఏ తప్పు చేయలేకపోతే యాంటిసిపేటరీ బెయిల్కి ఎందుకు అప్లై చేశారు? ఏ తప్పు చేయలేకపోతే మీరు కల్తీ నెయ్యి గురించి బయట మాట్లాడకూడదని ఎందుకు కోర్టు ద్వారా మీరు ఆదేశాలు తీసుకున్నారు? మీరు కల్తీ నెయ్యి చేయకపోతే మీరు ఎందుకు దీనిపైన ఖాతాలు కూడా చూపించకుండా కోర్టుకి మీరు ముందే సమన్లు తీసుకున్నారు? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరు తప్పు చేశారు, అది మీరు యాక్సెప్ట్ చేయండి, ముందు మీరు ఒప్పుకోండి. ఈరోజు 2019 నుంచి 24 వరకు ఎన్నో గుళ్ళపైన దాడులు చేసి ఎంతోమంది దేవుళ్ళ విగ్రహాలని ధ్వంసం చేసిన చరిత్ర మీది మనం చూస్తున్నాం. వైవి సుబ్బారెడ్డి గారు ఆలయ ధర్మకర్తగా ఉన్నప్పుడు ఆయన పిఏ చిన్న అప్పన్న దాదాపుగా ఎన్నో కోట్ల స్కామ్ చేశారు. అది ఈరోజు బయటపడింది సిట్ ముందు. కానీ ఇవన్నీ కూడా మేము చేయలేదు అని చెప్పి మళ్ళీ ఎదురుదాడి చేయడం అనేది మంచిది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు పదే హిందువులపైన అనేక దాడులు చేస్తున్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు టీటీడీలోన అన్యమత ప్రచారం జరిగిందా లేదా? దానిపైన ప్రింట్ వేసారా లేదా? టికెట్ల పైన ఎంతోమంది నిజమైన భక్తులను వాళ్ళ మనోభావాలు దెబ్బతీసిన ఘనత మీది. కాబట్టి ఇప్పటికైనా మీరు అన్యమత మానుకోండి, ఇప్పటికైనా ఎదురుదాడిని ఆపండి. అలా ఆపకపోతే నిజంగా ఈరోజు సిట్ ఇచ్చింది, ఏమని ఇచ్చింది? నెయ్యి కల్తీ జరిగింది చుక్క పాలు లేకుండా, కానీ పామాయిల్ మిగతావన్నీ కలిపి చేసింది. కల్తీ జరిగిందా లేదా అనేది మేము కూడా చెప్పాము, 100% కల్తీ జరిగిందని. ఈరోజు ప్రపంచమంతా కూడా నెయ్యి లడ్డూని ఎంతో ప్రసాదాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తాం. ప్రతి ఒక్క హిందువు కూడా వెంకటేశ్వర స్వామికి ఆలయానికి వెళ్దారు అంటే చాలా భక్తితో ఆ లడ్డూని మనం తీసుకుంటాం. అటువంటి హిందువుల మనోభావాలపై దాడి చేశారు కాబట్టి మీరు ఖచ్చితంగా శిక్షార్హమే. ఎందుకంటే ఈరోజు భగవంతుడు చూస్తున్నాడు. మేము ఇప్పుడే అందరం సోమశెట్టి అన్న, నాగరాజ్ అన్న, మిగతా రవి అన్న అందరం కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరం కూడా ఆలయ సంప్రోక్షణ చేశాం. ఎందుకంటే అపవిత్రం చేశారు కాబట్టి పవిత్రంగా ఉండాలి.
వెంకటేశ్వర స్వామి మీద మీరు ఎన్ని కుట్రలు చేసినా ఆ స్వామి మిమ్మల్ని శిక్షిస్తాడని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. పవిత్ర స్థలం, దేవుడు ఆరాధ్య దైవం అందరికీ వెంకటేశ్వర స్వామి. అటువంటి వెంకటేశ్వర స్వామికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లడ్డు ప్రసాదం తయారు చేసేటప్పుడు నిజంగా నీతి నిజాయితీ ఉంటే, దేవుని భక్తి ఉంటే, కల్తీ నెయ్యి లేకుండా స్వచ్ఛమైనటువంటి నెయ్యితో లడ్డు ప్రసాదం తయారు చేయాలి. అటువంటిది తయారు చేయకుండా జగన్మోహన్ రెడ్డి కొంతమంది దుష్టులను చైర్మన్గా పెట్టి కల్తీ నెయ్యితో ప్రసాదాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలు తెలుగుదేశం ప్రభుత్వ అధికారం వచ్చిన తర్వాత దీనిపైన ఎంక్వైరీ జరిగితే కల్తీ నెయ్యి అని చెప్పేసి సిట్ ఇలా ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అందరి ఇలా కోరిక ఒకటే, దీనికి సూత్రధారి పెద్ద దొంగ కేటుగాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే వీడు పుట్టుకతోనే దొంగ. అదిగాక ఈయన ఈడీ అటాచ్మెంట్ కింద 44,000 కోట్ల రూపాయలు దొంగతనం చేసిన, దేశానికి మోసం చేసిన దొంగ. ఇటువంటి దొంగ దేవుడి సొమ్ము కూడా కొట్టేశానంటే ఈ దొంగను ఏం చేయాలా? ప్రజలందరూ కోరిక ఒకటే, తీసుకపోయే ముందు ఈ దుర్మార్గం లోపల పడేయాలా. అందుకనే భగవంతుడు అన్నీ చూస్తున్నాడు. ఇటువంటి దుర్మార్గులను ఆంధ్ర రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలా. ఈ దుర్మార్గుడు ఎక్కడ పడితే అక్కడ లగ్జరీ బిల్డింగులు ఉన్నాయి. ఎక్కడొచ్చింది ఈ డబ్బంతా? ప్రజల సొమ్ము దోచుకున్నాడు. ఏదైతే కుంభకోణాలు జరిగినాయో ఆ కుంభకోణాల మీద కూడా ఈయన మీద ఎంక్వైరీ జరుగుతుంది. అందుకని ఈ దుర్మార్గుడి పాపం ఇంత పోవాలని చెప్పేసి ఇలా పార్టీ తరపున అందరినీ, ఇలా అధ్యక్షురాలు అందరం కలిసి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చి ఈ దుర్మార్గుని యొక్క కష్టమైన ఫలితమే ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చింది. అందుకనే నారా లోకేష్ రెడ్ బుక్లో రాశాడు, ఏ ఒక్క కల్తీనే ఎవరు చేసినా వదిలిపెట్టే సమస్య లేదు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని చెప్పాడు. అన్నీ జరుగుతున్నాయి. అది ఖచ్చితంగా కచ్చ సాధింపు అనేది తెలుగుదేశం పార్టీకి లేదు. చట్టం దాని పని దాన్ని చేసుకోకపోతుంది. కాబట్టి ఈ దుర్మార్గుణ్ణి ఆ వెంకటేశ్వర చెప్తున్నా, తొందరగా ప్రజలందరూ కోరిక మేరకు ఈ దుర్మార్గం తొందర జైలు వేసి ఈ రాష్ట్రాన్ని రెచ్చుకునే బాధ్యత అందరి మీద ఉంది. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ విజువల్స్. ములుగు జిల్లా మేడారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. మేడారం జాతర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని, ఈసారి జాతరకు ప్రత్యేక నిధులు కేటాయించినట్లు తెలిపారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో రామప్ప దేవాలయానికి తొలి యునెస్కో గుర్తింపు వచ్చేలా మోదీ ప్రభుత్వం కృషి చేసిందన్నారు. మేడారంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నూతన కట్టడాలు హర్షణీయమని ప్రశంసించారు. ఇక్కడ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటైతే గిరిజన యువత అభివృద్ధికి మరింత దోహదపడుతుందని కిషన్ రెడ్డి తెలిపారు. ఫెస్టివల్ వారు చెప్పినట్టు ఇదొక గిరిజన ప్రజల పండుగ. సుమారు నెల రోజుల పాటు అనేక రాష్ట్రాల నుంచి కూడా ఈ 3 రోజులు 4 రోజులకు ముందు నుంచే వస్తారు, తర్వాత కూడా వస్తుంటారు. మీరు స్వయంగా చూస్తూ ఉన్నారు. అద్భుతమైనటువంటి ఈ పండుగ. ఈ సందర్భంగా మరి ఈ పత్రికా విలేకరుల సమావేశంలో ఉన్నటువంటి గౌరవనీయులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, గౌరవనీయురాలు మంత్రి సీతక్క గారు, అడ్లూరి లక్ష్మణ్ గారు, మిగతా అధికారులు, పత్రికా విలేకరులు అందరికీ నమస్కారం. ఈ ప్రాంత అభివృద్ధి కోసము మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా కలిసికట్టుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే ఉద్దేశంతో మరి ఇక్కడ టూరిజం డిపార్ట్మెంట్ కూడా ములుగు, లక్కవరము, మేడవరము, తాడ్వాయి, దావరవాయి, మల్లూరు, బొగతా వాటర్ ఫాల్స్ లాంటి ఈ ప్రాంతాల్లో అభివృద్ధి కోసం కూడా కేంద్ర ప్రభుత్వము మరి ఇంతకుముందే 80 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ సమ్మక్క సారక్క కేంద్రీయ విశ్వవిద్యాలయం 890 కోట్ల రూపాయలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా యూనివర్సిటీ రాబోతుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి భూమిని మరి యూనివర్సిటీకి హ్యాండ్ ఓవర్ చేశారు. దాని కాంపౌండ్ వాల్ నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. దానికి బిల్డింగ్స్ డిజైన్స్ అంతా ప్లానింగ్ పూర్తయిపోతే ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని త్వరలోనే ఇక్కడ భూమి పూజ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఐడెంటిఫై చేసి ఇచ్చిందో ఆ గ్రామాలను ప్రధానమంత్రి జన్మన్ యోజన కింద కూడా మరి డెవలప్మెంట్ చేస్తూ ఉన్నామనే విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తూ 17
23 ఏకలవ్య పాఠశాలలు కూడా తెలంగాణలో సుమారు 500 కోట్లతోటి వాటిని కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. తప్పకుండా కేంద్ర ప్రభుత్వము గిరిజన సంక్షేమం కోసం అనేక రకాలుగా పనిచేస్తూ ఉంది. బిర్సా ముండా, భగవాన్ బిర్సా ముండా ఏదైతే ఆదివాసీ నాయకుడు మరి స్వతంత్ర సమరం కోసం మరి స్వాతంత్రం కోసం పోరాటం చేశాడో ఆయన జన్మదినాన్ని భారత ప్రభుత్వము మరి జాతీయ దినోత్సవంగా ప్రకటించి ఈరోజు ఆ యొక్క బిర్సా ముండా దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్నాము. మరి ఈ రకంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరము రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ నూతన కట్టడాలు ఏర్పాటు చేసి మరి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం కూడా కృషి చేయడము నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ కొన్ని లక్షల మంది ప్రజలు వస్తారు. దీన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. మరి ఇది ఒక ప్రజల పండుగ, సహజమైనటువంటి పండుగ. ఇది గిరిజనులు చేసుకునేటువంటి సహజమైనటువంటి పండుగ. కనీస వసతులు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశలో ఈ సంవత్సరము మరి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ సంవత్సరము 3,70,00,000 రూపాయలు ఈ ఉత్సవాల కోసము ఈ సంవత్సరం ఇవ్వడం జరిగింది. మరి తప్పకుండా రానున్న రోజుల్లో మరి ఒకసారి ట్రైబల్ యూనివర్సిటీ ఇక్కడ వచ్చినట్లయితే మరి సుమారు 890 కోట్లతోటి సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం వచ్చినట్లయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాలకు గిరిజన ప్రజలకు కావచ్చు అనేక రకాల విద్యా అవకాశాలు మెరుగుపడతాయి. విద్యార్థుల కోసం కూడా కొన్ని సీట్లు రిజర్వ్ చేస్తారు కాబట్టి వాళ్ళు కూడా రావడానికి విద్యలో ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయి. త్వరలోనే ప్రధానమంత్రి గారితో ఈ యొక్క సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించుకుంటామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవిస్తూ మరొకసారి పత్రికా విలేకరులకు అధికారులు ఏదైతే అంకిత భావంతో ఈ యొక్క ప్రాంత అభివృద్ధి కోసము ఈ యొక్క జాతర జయప్రదం చేయడం కోసం మరి పనిచేస్తున్నటువంటి అధికారులకు మంత్రులందరూ కూడా నా తరఫున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధాన్యం కొనుగోలు పూర్తి చేయలేని అసమర్థ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గగ్గోలు పెడుతున్న రైతులు కొనుగోలు పూర్తి చేయకపోతే రైతులతో ఆందోళన చేపడతాం అని దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. ఈరోజు టెక్కలి నియోజకవర్గం లింగాల వలస పంచాయతీ టెక్కలి మండలం ఈ గ్రామంలో వచ్చి నేను చూస్తే సుమారు 3,500 ధాన్య బస్తాలు ప్రొక్యూర్మెంట్ కానివి ఇక్కడ ఉన్నాయి. ఆల్రెడీ 2,000 బస్తాలు తీసుకెళ్లారు, ప్రొక్యూర్మెంట్ చేశారు. చేసిన వాటికి డబ్బులు వేయలేదు. ఇంకా ప్రొక్యూర్మెంట్ చేయనటువంటివే మరో 3,500 ఉన్నాయి. ఇది ఒక పంచాయతీకి సంబంధించి ఒక రైతన్న ఆవేదన. ఇలా ప్రతి పంచాయతీకి వెళ్తే 2,000, 3,000 బస్తాలు ఇంకా స్టాక్ ఉన్నాయి. ఈ జిల్లాలో పండినటువంటి పంట సుమారు 10 లక్షల టన్నులకు పైచిలకు, కానీ 6.5 లక్షల టన్నులకు మాత్రమే టార్గెట్ ఇచ్చారు. ఇది స్వయాన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మరి ఇక్కడి నుంచి ఎన్నికైనటువంటి టెక్కలి నియోజకవర్గం. ఈ టెక్కలి నియోజకవర్గంలో పరిస్థితి ఇది. అంటే యావరేజ్ ప్రతి పంచాయతీలో చూసుకుంటే ఒక 3,000 నుంచి 4,000 బస్తాలు ధాన్యం ఇంకా స్టాక్ ఉండిపోయింది. వాటికి ప్రొక్యూర్మెంట్ చేయరు. ప్రొక్యూర్మెంట్ చేసేసామని చెప్పిన వాటికి డబ్బులు కూడా వేయరు. డబ్బులు వేసిన వాటికి ధాన్యంతో పాటు దానికి మద్దతు ధర కట్టడంతో పాటు ఆ మద్దతు ధరతో పాటు హమాలిన్ ఛార్జీలు ఇవ్వాలి, వరి సంచుల ఛార్జీలు ఇవ్వాలి, రవాణా ఛార్జీలు ఇవ్వాలి. అసలు ఈ లెక్కలు కట్టట్లేదు, ఈ లెక్కలు చూపించట్లేదు. వరి సంచులు కొన్ని ఇచ్చామని కొంతమంది రైతులకు చెప్తారు, రవాణా ఛార్జీలు కూడా వేస్తున్నామని చెప్తారు. దళారీ వ్యవస్థ పెట్టిరిగిపోయింది. ఎక్కడ చూసినా, ఏ గ్రామంలో చూసినా, ఏ మండలంలో చూసినా టెక్కలి నియోజకవర్గంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే రాష్ట్రం మొత్తం కూడా ఎంత దారుణంగా ఉందన్నది మనం చాలా సులభంగా అంచనా వేయగలుగుతున్నాం. వ్యవసాయ శాఖ మంత్రి పూర్తిగా ఫెయిల్ అయిపోయినాడు. దృష్టి సారించట్లేదు. కేవలం ఆర్భాటాలు, హంగులు. వీళ్ళకి అహంకారం బాగా పెరిగిపోయింది. ఏంటంటే ఒక ఇంట్లోనే రాష్ట్ర మంత్రి,
అదే ఇంట్లో కేంద్ర మంత్రి. మాకెవడేం చేయగలదు? అంతా మేమే, మాకెవడూ అడ్డు పెట్టలేడు. మేము చేసిందే, మేము చెప్పిందే మాట, మేమేం చెప్తే చెయ్యాలి. ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నాయి. నేను ఇప్పటికే ప్రతి పొలానికి కూడా టెక్కల్ నియోజకవర్గంలో గడిచిన కాలం నాట్లు వేసేటప్పుడు వెళ్లాను, కోతలు కోసేటప్పుడు వెళ్లాను. రోడ్లపైన విపరీతంగా స్టాక్ ధాన్యం పోగులు బస్తాలతో ఉన్నప్పుడు వెళ్లాను. ప్రొక్యూర్మెంట్ అయిపోయింది, అందరికీ అమౌంట్ వేసేసామని మంత్రి చెప్తున్నటువంటి మాటలకు కౌంటర్ గా ఇప్పుడు నేను గ్రామాల్లోకి వచ్చాను. వచ్చి చూస్తే ఒకసారి స్టాక్ చూడండి. ఇదంతా ఎప్పుడు తీసుకెళ్తారు, ఎప్పుడు ప్రొక్యూర్ చేస్తారు? ఇప్పుడే నేను ఏమని కూడా అడిగాను, కలెక్టర్ గారిని అడుగుతున్నాను, జేసీ గారిని కూడా అడుగుతున్నాను. ప్రొక్యూర్మెంట్ చేస్తారా, చేయరా? అసలు ఇంకా ఏదైనా చేసే ఉద్దేశం ఉందా లేదా? ఒకవేళ ప్రొక్యూర్ చేసినటువంటి ధాన్యానికి కూడా ఇంకా అమౌంట్ వేయలేదే, అది వేస్తారా వేయరా? రైతుల తరఫున నేను స్పష్టంగా మంత్రికి నేను అడుగుతున్నాను. వెంటనే ప్రతి ధాన్యపు గింజను కూడా ప్రతి గ్రామంలో కూడా రాష్ట్రం మొత్తం కూడా ప్రొక్యూర్మెంట్ చెయ్యాలి. చేసి వెంటనే డబ్బులు వెయ్యాలి. రైతుల నడ్డి విరగ్గొట్టకండి. విత్తనాలు లేవు, ఎరువులు లేవు, పురుగు మందులు లేవు, సరైన సౌకర్యాలు రైతులకు అందించట్లేదు. ఇన్ని ఇబ్బందులతో పాటు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేవు, ప్రొక్యూర్మెంట్ లేదు. ఒక యూరియా బస్తా 580 కొన్నాం. ఒక యూరియా బస్తా 580 కొన్నాం. ఇతను ఉన్నాడు 600. యూరియా బస్తా 600 రూపాయలు. టెంబూర్లో కొన్నాం. 300 రూపాయలకు దొరకాల్సిన యూరియా బస్తా 600 రూపాయలు, డబల్. రైతాన్ని ఎలా బ్రతుకుతారు? ఆయన స్వయంగా చెప్తున్నటువంటి మాటలు. కాబట్టి వెంటనే వీటిపైన చర్యలు తీసుకోవాలని, ఈ ప్రొక్యూర్మెంట్ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని, అందరి అకౌంట్లలో కూడా ప్రభుత్వ గిట్టుబాటు ధర, ఆ మద్దతు ధర వెయ్యాలని నేను మంత్రికి హెచ్చరిస్తున్నాను. లేదంటే రైతుల తరఫున ఆందోళన చేపట్టక తప్పదని నేను మరి అచ్చెన్నాయుడికి దీని సందర్భంగా తెలియజేస్తున్నాను. రహదారి భద్రతా నియమాలను పాటించాలి. 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా నగరంలో వాక్థాన్ నిర్వహణ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్, ఆర్జీఓ కమిషనర్ శాంతికుమారి, విద్యా సంస్థల అధినేత కేవీ సుబ్బారెడ్డి, కార్పొరేటర్ కైప పద్మావతి ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నియమాలను పాటించి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సిరి పేర్కొన్నారు. ముఖ్యంగా యువతి యువకులకు నేను ఇచ్చే సందేశం ఒకే ఒకటి, దయచేసి మందు తాగి బండ్లు నడపొద్దు. ఇటీవల కాలంలో దాదాపు 20 మంది బస్సు ప్రయాణికులు చనిపోవడానికి కారణం ఒక బైకర్ మందు తాగడమే కాదు, అలాగే హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయొద్దు, అలాగే ఎట్టి పరిస్థితుల్లో సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్దు. ఈ 3 జాగ్రత్తలు తీసుకుంటే మీరు హ్యాపీగా ఉంటారు, మీ తల్లిదండ్రులు, మేము ఏది ఆధారపడిన ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉంటారు. సర్వే జన సుఖినో భవంతు. గాడ్ బ్లెస్ యూ. బీ యూత్ బీ రెడీ. ఇది ఒకటి ఈ రోజు ఇంతమంది ఎండలో తిరుగుతున్నామంటే మిమ్మల్ని మోటివేట్ చేయాలని, దయచేసి బైక్ నడిపేటప్పుడు జాగ్రత్త. అందరికీ నమస్కారం. ఈ రోజు రోడ్డు ప్రమాదాలను నివారించడం కొరకు ఆర్టీఓ ఆఫీసు మరియు డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్, ప్రజలు అందరూ మొత్తము కలిసి ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది.
ముఖ్యంగా యువత ఈ మధ్య కాలంలో ప్రమాదాలకు గురై చాలా మంది మరణిస్తున్నారు. ఈ మధ్య కాలంలో పెద్ద బస్ యాక్సిడెంట్ కూడా ఒక బైక్ వాళ్ళు అడ్డంగా పడిపోవడమే కారణము. సో ఇవన్నీ నివారించడం కొరకు అందరినీ కూడా మంచిగా ఇప్పుడు అప్రమత్తం చేయడం కొరకు అందరికీ ఈ ప్రమాదాల నివారణ కొరకు ఈ ర్యాలీ నిర్వహించబడింది. ఇందులో భాగంగా ముఖ్యంగా యువతకు సందేశం ఏంటంటే ఖచ్చితంగా వారు వెహికల్ ఏదైనా బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలి, అతి వేగంగా పోకూడదు, సెల్ ఫోన్ వాడకూడదు. అంతేకాకుండా కార్లో ప్రయాణించే వాళ్ళు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ఉపయోగించాలి, డ్రింక్ చేసి డ్రైవింగ్ చేయకూడదు. అంతేకాకుండా టీవీ కానీ అటువంటి చిన్న మనకు కార్లు ఉంటాయి కదా, అలాంటివి ఏవి చూడకుండా డ్రైవ్ చేయాలి, అతి వేగంగా వెళ్ళకూడదు, ఓవర్టేక్ చేయకూడదు. మనకి నిదానమే ప్రధానం. ఏమి ఫాస్ట్ గా వెళ్ళినా ఎటువంటి లాభం ఏం లేదు, మన క్షేమంగా ఇల్లు చేరడమే ముఖ్యం. ఈ గోదావరికని పట్టణ శివార్లో జరుగుతున్న సమ్మక్క సారలమ్మ జాతరలో రామగుండం రీక్రియేషన్ క్లబ్ వారు భక్తులకు ఇవాళ రెండో రోజు ఉచిత పులిహోర పంపిణీ చేశారు. రామగుండం రీక్రియేషన్ క్లబ్ అధ్యక్షులు బల్మూరి అమరేందర్రావు సూచన మేరకు రెండవ రోజు పులిహోర వితరణ కార్యక్రమానికి ప్రముఖ సింగరేణి కాంట్రాక్టర్ కొల్లూరి శ్రీనివాస్ ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రామగుండం రీక్రియేషన్ క్లబ్ కోశాఖాధికారి తుమాల అశోక్రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రముఖ పాత్రికేయులు నిట్టూరి జీవన్ బాబు, కొల్లూరి శ్రీనివాస్, ఈద జగన్మోహన్ రెడ్డి, ఏలేశ్వరం చంద్రమౌళి, కొమరవెల్లి సుధాకర్, తూమ్ల సంతోష్రావు రెడ్డి, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సింగరేణి శ్రీనివాస్ కూడా పాల్గొని భక్తులకు పులిహోర పంపిణీ చేశారు. నది ఒడ్డున జరిగే సమ్మక్క సారలమ్మ జాతరలో రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యం లోపల నిన్న ఈరోజు రేపు ఉచిత పులిహోర ప్రసాదాన్ని పంపిణీ చేయదలిచాము. ఇక్కడ భక్తులందరికీ కూడా ఈ యొక్క ఉచితమైనటువంటి పులిహోర ప్రసాదాన్ని మా యొక్క క్లబ్ ఆధ్వర్యం లోపల సభ్యులైనటువంటి శ్రీనివాస్ గారు, కంది వెంకటరామ రెడ్డి గారి సహకారంతో చేపట్టడం జరిగింది. ఈ యొక్క ఉచిత పులిహోర ప్రసాదము 3 రోజుల పాటు భక్తులందరికీ అందరికీ వచ్చే విధంగా దాదాపుగా 2000, 3000 ప్యాకెట్లను రోజు పంచుతూ ఉన్నాము. ఈ యొక్క సేవా కార్యక్రమం లోపల మా క్లబ్ సభ్యులందరూ పాల్గొన్నారు. ఈ యొక్క అద్భుతంగా ఏర్పాటు చేసినటువంటి సమ్మక్క జాతరలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మా క్లబ్ సభ్యులందరికీ ధన్యవాదాలు. క్లబ్ తరఫున మేము సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా భక్తులకు పులిహోర పంపిణీ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో
రిక్రియేషన్ క్లబ్ సభ్యులు కొల్లూరి శ్రీనివాస్ గారు యొక్క దాతృత్వములో మన రిక్రియేషన్ క్లబ్ వారు ఈ పులివేర పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని భక్తులు సద్వినియోగం చేసుకొని జయప్రదం సారలమ్మ జాతర మన దేవతల జాతర సందర్భంగా గోదావరిలో జరుగుతున్నటువంటి మన దేవతల జాతర సందర్భంగా మా రామగుండం రిక్రియేషన్ క్లబ్ వారు ఉచిత పులిహోర పంపిణీ కార్యక్రమాన్ని నిన్నటి నుంచి ప్రారంభించడం జరిగింది. ఈరోజు మా గౌరవ రిక్రియేషన్ క్లబ్ సభ్యులు కొల్లూరి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో వారి యొక్క స్పాన్సర్లో ఈరోజు ఉచిత పులిహోర పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ పులిహోరను అమ్మవారి ప్రసాదంగా భావించి స్వీకరించాలని కోరుతున్నాము. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.